హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మా కబోర్డ్లో ఉండే చెత్త, అంటే మా డ్రెస్సింగ్ టేబుల్లో ఉండే చెత్త అండి ఇదంతా. ఇప్పుడంతా వీటిని సర్ది పెట్టాలి. వీటిని ఒక్కొక్కటిగా పక్కకి ఇప్పుడైతే చేసుకునేస్తాను. చూడండి, ఇవైతే హెయిర్ రబ్బర్స్ అండి, పిల్లలకి వేయడానికని నేను పాపకి వేయడానికి. చూడండి, ఇవి కలర్వి తీసుకున్నానండి. ఇవి ఒక ప్యాకెట్లో వచ్చాయి. ఆ ప్యాకెట్ మా పిల్ల పీకి చీల్చి చెండాడేసింది. ఏం చేసిందో ఏమో కూడా తెలీదు. ఇవైతే హెయిర్ రబ్బర్స్ అండి. ఇదైతే వాచ్. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారండి మా పిల్లలు, ఒక చోట ఉన్నివ్వరు అసలు. ఇదైతే వాచ్కి ఛార్జింగ్ పెట్టేదండి. ఇది స్మార్ట్ వాచ్ ఛార్జరు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. నేను సర్దలేక చచ్చిపోవాలి. ఎన్నిసార్లు సర్దినా అంతేనండి, ఏం చేయాలి. ఇది వచ్చేసి ఏదో నోట్బుక్ ఏదైనా రాసుకోవడానికి పక్కన పెట్టేద్దాం. ఇదైతే బ్యాంగిల్. ఇది వచ్చేసి మా పాపకి మెడల్ వచ్చిందండి. పాప స్కూల్లో ఏదో గేమ్స్లో ఫస్ట్ వచ్చిందంట. ఇదైతే మెడల్ ఇచ్చారు. చూడండి, మెడల్ అయితే ఇచ్చారు. ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దీంతో పాటు. అది ఎక్కడో ఉంది. చూడండి, స్లేట్ పెన్సిల్స్ ఎక్కడంటే అక్కడ. ఇది వచ్చేసి అది ప్రేగానిస్ కిట్ అండి. ఇది నేను గుర్తుగా అలానే పెట్టుకున్నాను అనమాట. మా బాబుకి కన్సీవ్ అయినప్పుడు నేను ఇది స్వీట్ మెమొరీగా పెట్టుకున్నాను. నాకు 5 ఇయర్స్ అంటే పాపకి ఒక 3 ఇయర్స్ తర్వాత నాకు కన్ఫర్మ్ అయిందండి. అంతలోపే నాకు ఇంకో ప్రెగ్నెన్సీ అంటే బాబు కావాలని మాకు చాలా కోరిక అనమాట. బాబు కావాలని కోరిక. నేనేమో వెంటనే ప్రెగ్నెంట్ అవ్వలేదు చాలా రోజులు, సెకండ్ టైము. అందుకనేసి నేను ఇదైతే స్వీట్ మెమొరీగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా హాస్పిటల్లో ఇస్తారు కదా, ఎవరి బిడ్డ అనేసి, భర్త భువన అని, అవి కూడా నేను కొన్ని చాలా మెమరబుల్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్లేట్ పెన్సిల్స్, చాక్ పీస్లు అన్నీ ఒక దాంట్లో వేసేద్దాం. ఏంటోనండి, ఈ సర్దడాలేంటో తీయడాలేంటో అర్థమే అవ్వదు. రోజుకి ఎన్నిసార్లు సర్దాలో అండి, అర్థమే కాదు నాకైతే. చూడండి, ఇవైతే ఇలా వేసేసుకుంటాను. చాక్ పీస్లు, స్లేట్ పెన్సిల్స్ కానీ దీంట్లో వేసుకుంటాను. చాక్ పీస్లు బాక్స్లో వస్తాయి కదండి, ఆ బాక్స్లో ఉన్నివ్వరు మా పిల్లలు. ఎక్కడ పడితే అక్కడ వేస్తారండి. ఏంటో మా పిల్లలు అర్థమే అవ్వదు. పిల్లలు ఉన్న ఇంట్లో అందరింట్లో ఇంతేనేమో అనిపిస్తారు నాకు. ఇవైతే నాకు ఇయర్ రింగ్స్ అండి. ఇవి నా ఇయర్ రింగ్స్. వీటికి కూడా ఏమవుతుందంటే వెనకాల బటన్స్ ఉంటాయి కదండి మనము పెట్టుకోవడానికి, అవి ఇన్ని కమ్మలు ఉన్నా కూడా నాకు అవి మాత్రం ఒక జత ఏమో ఉన్నాయంతే అండి. మిగతావి ఎక్కడ పోయాయో తెలీదు. ఇవంతా పక్కన పెడుతున్నాను ఇలా. ఇదైతే పారానండి. మా పాపకి రాధగా రెడీ చేయడానికని కృష్ణాష్టమి రోజు తెచ్చుకున్నది. నేను అలానే పెట్టుకున్నాను, మళ్ళీ యూజ్ అవుతుందని. ఇప్పుడైతే పిన్స్, సేఫ్టీ పిన్స్, పప్పీ పిన్స్, హెయిర్ పిన్స్ అన్నీ ఒక పక్కన పెట్టేద్దాం. ఎన్ని ఉన్నా కూడా కావాలన్నప్పుడు వెతుక్కోక తప్పదండి. ఎందుకు తప్పదు అంటే నేను పెట్టిన చోట ఉండవు కాబట్టి తప్పదు. చాలా కష్టం అండి బాబు ఈ పిల్లలతో. అబ్బా, నాకైతే విసుగు వచ్చేస్తుంది.
అందరూ ఏమంటారు, ఇంకా పిల్లలు నార్మల్లే అంటారు, కానీ చూసుకునే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టాలు. మేము కనలేదా, మేము పెంచలేదా అంటారు. అందరూ పెంచింటారు, కానీ వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింటారు. మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కాబట్టి మాకు కొంచెం టైం పడుతుంది ఇంకా వాళ్ళ అల్లరి మాన్పించడానికి. ఇవైతే మా పాపకి స్కూల్ యూనిఫామ్కి బటన్ అయితే ఒకటి పోయింది. అది స్టిచ్ చేయడానికని నేను ఒకటి తెమ్మంటే మా ఆయన 10 తెచ్చాడు. నేను ఒకటైతే స్టిచ్ చేశాను, మిగతా 5 ఉన్నాయి. 5 అదొక 6 పోతే ఇంకా 4 ఎక్కడో మిస్ అయిపోయాయి. మా పిల్లల చేతుల్లో పడి ఎక్కడో పోయింటాయన్నమాట. ఇదైతే గమ్ము, ఎప్పుడైనా ఏదైనా గ్లూ అండి, ఏదైనా అంటించుకోవడానికని తెచ్చుకున్నాము. ఇదైతే నా వాచ్ అండి, ఎప్పుడో కొనిండేది. అప్పుడైతే లూజ్గా ఉండేది, ఇప్పుడు టైట్గా ఉంది. నేను లావ్ అయ్యాను కాబట్టి. ఇవైతే నాకు ట్యాబ్లెట్స్ అండి. ఇది ఎందుకంటే నా కాలుకి ఏదో పుండులాగా అయింది, అందుకని ఒక 6 months ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పారు. ఒక 3 days అయితే ఇంజెక్షన్ వేయించుకున్నాను. ఇవి మళ్ళీ ట్యాబ్లెట్స్ కావాలని నేను అంటే ఫోటో తీసుకుంటే ఎక్కడైనా పోతుంది మళ్ళీ అని, అలా చాలా పోయాయి. అందుకనేసి నేనైతే ఇవి ఖాళీవి అలానే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది గ్యాస్ట్రిక్ అండి. గ్యాస్ట్రిక్ స్టమక్ పెయిన్ నాకు ఒక 2-3 times వచ్చింది. అందుకని ట్యాబ్లెట్స్ అయితే నేను అలానే పెట్టుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతాయని పెట్టుకున్నాను. ఈ డబ్బా ఏంటి అనుకుంటున్నారా? ఇది రోస్మెరీ లీవ్స్ అండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మధ్య తెగ వైరల్ అయిపోతుంది కదా రోస్మెరీ వాటర్, రోస్మెరీ లీవ్స్ అని. ఇవి డైరెక్ట్గా వాటర్ కూడా దొరుకుతాయి, ఆయిల్ కూడా దొరుకుతుంది. నేను అవి ఎందుకులే, అవి అంటే ఇలా డైరెక్ట్గా న్యాచురల్గా రోస్మెరీ లీవ్స్తో చేసుకుందామని రోస్మెరీ లీవ్స్ని హాట్ వాటర్లో కాగబెట్టుకొనేసి తర్వాత అయితే అవి చల్లారాక మనము హెడ్కి స్ప్రే చేసుకోవాలండి. ఇది అదనమాట. ఇది వచ్చేసి మా పాపకి అదే అండి రాధా గోపికని చేశాను, తర్వాత వచ్చి కృష్ణుడిని చేశాను. అప్పుడని కావాలని తెచ్చుకున్నాను. మళ్ళీ కావాలి కదండి కృష్ణాష్టమికి, అందుకని అలానే పెట్టాను. ఇదొకటే మిగిలింది. గెటప్ అన్నీ తెచ్చుంటే ఇదొక్కటి మిగిలింది. మిగతా క్యాప్స్ కానీ స్టిక్ కానీ అవన్నీ ఎక్కడ పోయాయో తెలీదు. మళ్ళీ కావాలన్నప్పుడు కొనాలి. ఏంటోనండి పిల్లలతో ఒకటి ఉండదు అసలు ఇంట్లో, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇదైతే రూమ్ స్ప్రే అండి. ఇది అంటే మనం ఇంట్లో కనుక స్ప్రే చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇదైతే నా లిప్స్టిక్ అండి. నేను ఇది ఒక్కటే యూజ్ చేస్తాను. ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు షార్ట్స్ కోసమని కొంచెం బాగా కనపడడానికని యూజ్ చేస్తున్నాను. కలరెసెన్స్ అంట, కలరెసెన్స్. ఫస్ట్ టైం అయితే ఇంత కాస్ట్ పెట్టి కొన్నానేమో. మామూలుగా అయితే నేను యూజ్ చేయను, ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఇవైతే మా బాబు పుట్టినప్పుడు బేబీ షూ అని ఇవి ఆర్డర్ చేశాను నేను. 3 pairs ఏమో ఆర్డర్ చేశాను. 3 pairsలో ఇవి 2 మిగిలాయండి. దీని పేర్స్ ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఇవి 2 ఉన్నాయి ఇప్పుడైతే. ఇవి 2 మిగిలాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. నాకు చాలా ఇష్టం అండి ఇలా పిల్లలకి రెడీ చేసి ఫొటోస్ తీయడం అంటే. కానీ మా పిల్లలు మాత్రం ఫొటోస్కి యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు సహకరించరు అసలు. తర్వాత ఇదైతే ఐబ్రో పెన్సిల్. ఎప్పుడైనా వాడతా నేను, ఎప్పుడో ఒకసారి అంతే, ఎప్పుడు వాడను. ఇవైతే ఇవి ఫీడింగ్ మదర్స్కి అనమాట. పాలు తక్కువైనప్పుడు ఇది కానీ వాడితే కనుక పాలు బాగా పడతాయంట. లాక్ట్ కేరో ఏదో దీని సంథింగు. ఇది చిరిగిపోయింది.
ఇది నాకైతే హాస్పిటల్ వాళ్ళు రాసిచ్చారు. ఎప్పుడైనా కావాలంటే వాడుకుందామని నేనైతే కొన్ని అయితే వాడాను. ఇంకా ఇవి మిగిలాయి. ఈసారి ఎవరికైనా కావాలంటే నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేయచ్చు. ఎందుకు పడేయడము, వాళ్ళకి ఇద్దాము. ఎవరైనా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్ సర్కిల్లో అలా వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేద్దామని ఇవైతే అలానే పెట్టానండి నేను. తర్వాత వచ్చి నా బెస్ట్ మేకప్కి కారణం ఇదే అండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎంత రెడీ అయినా నాకు ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే మాత్రం అస్సలు మనసు ఒప్పదు. ఎంత రెడీ అయినా కూడా నాకు ఇది ఉంటేనే నచ్చుతుందండి. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ గ్లో లవ్లీ అయింది. ఇంకా కొంచెం బ్రైట్గా ఉంటుందంట ఇది. నాకైతే ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇది లేకపోతే నేను బతకలేను, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇవైతే సెల్ అనమాట, మా రిమోట్కి 10 ఏమో తెచ్చుంటే ఇవైతే మిగిలాయండి. ఏంటో అండి, అసలు 1 మంత్ కూడా రావు ఈ సెల్స్లు, అంత తొందరగా అయిపోతాయి. అందుకే మా ఆయన చాలా తెచ్చి పెట్టేశారు ఒక్కసారిగా. మళ్ళీ ఎక్కడ పోతామనేసి అలానే పెట్టారు. ఇది ఏంటో ఓపెన్ చేద్దామా, కాసేపు చూడండి. ఇవి పూసల దండలండి, బీడ్స్. నేను బీడ్స్ కొనుక్కున్నాను దండ కుట్టుకొని, దానికి గోల్డ్ డాలర్ తెచ్చుకొని వేసుకుందామని. ఇది కుట్టను లేదు, గోల్డ్ డాలర్ కొనను లేదు. ఇదేంటి నీడలు అనుకుంటున్నారా? ఇది మగ్గం వర్క్ చేసేదండి, మగ్గం వర్క్ చేసేది. నేను ఒక 2 బ్లౌజులకు వర్క్ అయితే వేసుకున్నాను నేనే. ఇదైతే చాలా కష్టం అండి. ఎందుక ఇంత రేట్ తీసుకుంటారు మగ్గం వర్క్కి అనుకున్నాను. నేను వేసాక కానీ తెలియలేదు ఆ కష్టం ఎంత ఉంటుందో. అదేనండి, ఎవరికైనా పడితే కానీ తెలియదు కష్టం అంటారు కదా, అందుకేనేమో నాకు అప్పుడైతే అర్థమైంది. ఈ సిల్క్ థ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాను నేను, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవేంటో గెస్ చేయండి ఒకసారి. మీరు చేశారా? ఆలోచించండి. ఇవేంటో గెస్ చేయండి. ఓపెన్ చేసేద్దామా? మీరు గెస్ చేయలేరులేండి, దానిలో ఏమున్నాయో మీకేం తెలుస్తుంది. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. ఇవి కొన్నే అండి నా దగ్గర ఉన్నవి. అన్నీ అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను నేను బాక్సు, ఇంకో బాక్సు. ఇవన్నీ కొన్నే ఉన్నాయి బ్యాంగిల్స్, ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి ఇక్కడ. ఈసారి ఎప్పుడైనా అదొక వీడియో చేస్తాను మీకోసం. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న నగలు చూపించేస్తాను. చూడండి ఇలా పైన చూడండి. ఇంకోసారి ఫుల్ వీడియో చేసేద్దాం. ఇవైతే నా దగ్గర ఉన్న నగలు. ఇంకేం చూపించాలి? ఇవేంటి ఇయర్ బడ్స్ అనుకుంటున్నారా మీరు? రియల్మీ బడ్స్ అని ఉంది కదా, బడ్స్ అనుకుంటున్నారా? కాదండి, వీటిలో కూడా నావే. ఏ బాక్సులు వదలనండి నేను, అన్నిట్లో నావే ఉంటాయి. చూడండి, ఇవైతే ఇయర్ రింగ్స్. తర్వాత వచ్చి జడబిల్లలు అంటారు కదా, అవి అన్నమాట. నాకు ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు రెడీ అవ్వడం అంటే ఇష్టం అండి, అందుకే నేనైతే కొనుక్కున్నాను. ఎప్పుడైనా మీకు అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే అంత టైం లేదు కాబట్టి కొన్ని పైన చూపిస్తున్నాను, ఇంకోసారి బాగా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవేనండి మా డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న ఖజానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫైనల్గా ఇలా అయితే అన్నీ పక్కకైతే పెట్టానండి. ఇప్పుడు వీటన్నింటిని డ్రెస్సింగ్ టేబుల్లో సర్దాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.